తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థనలోకి వెళ్ళే సమయంలో దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషంలో మనము ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. క్రైస్తవులైన మనం నేటి దినాలలో మన భక్తి జీవితాన్ని మనం ప్రతిదినము కూడా పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాము. ఎట్టి రీతిగా అంటే, బాల్యం నుంచి మనం చదువుకునే చదువుల్లో మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు మామూలుగానే ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి చదువుకుంటూ వెళ్తాం. అయితే హయ్యర్ స్టడీస్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా 9వ తరగతి వరకు 10వ తరగతి వరకు నార్మల్గా చదివిన ప్రతి ఒక్కరూ కూడా 10 తర్వాత ఉన్నతమైన చదువుల్లోకి ముందుకెళ్తారు. కనుక వీరి యొక్క జ్ఞానం ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు వీళ్ళు చదవగలుగుతారు, ఎంత జ్ఞానంతో చదువుతారు, ఎంత నాలెడ్జ్గా గుర్తుపెట్టుకుంటున్నారు అనే ఆలోచనతో అధికారులు అనేది పరీక్షలు పెడతారు. పెట్టడం బట్టి వారి యొక్క జ్ఞానము, ఆలోచన, వాళ్ళ కెపాసిటీ, వారు ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు, ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకొని నేను 100% నేను పాస్ అవుతాను అని నమ్మకంతో ముందుకెళ్తారు, ఎంతమంది విద్యార్థులు వెళ్తారనేది వారిలో కనబడతారు. అయితే భక్తి జీవితంలో కూడా, మన ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితంలో కూడా దేవుడు మనకు పరీక్షలు అనేది ఉంటాయి. ఎందుకంటే సంపూర్ణమైన భక్తికి, సంపూర్ణమైన మాన్యతలోకి మనము ముందుకు సాగాలంటే, పరిపూర్ణమైన పరిస్థితుల్లోకి, పరిపూర్ణమైన జీవితంలోకి మనం వెళ్ళాలంటే మనకు కూడా విశ్వాసమైన పరీక్ష, భక్తి పరీక్ష, పరిశుద్ధ పరీక్షలు కూడా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కూడా పరీక్ష పొంది ఉన్నారు. వారు అబ్రహాం గారు అయితేమి, యోసేపు గారు, ఇంకా యోబు గారు, అందరూ కూడా వారి యొక్క భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో వాళ్ళ ఎగ్జాము రాశారు కూడా. అందులో వాళ్ళు ఎంతగానో ఎన్నికయ్యి కూడా ఎంతగానో పాస్ అయ్యి దేవుని నామాన్ని మహిమపరిచారు కూడా. నేటి దినంలో క్రైస్తవులైన మనం కూడా మన జీవితాల్లో పరీక్ష ఉన్నట్లయితే ఏ విధంగా మనం ముందులో విశ్వాసంలో నెగ్గుతున్నాం, పరిశుద్ధతలో నెగ్గుతున్నాం, భక్తి జీవితంలో నెగ్గుతున్నాం. ఒక సంఘంలో ఒక దైవజనుడు ఇలా అంటున్నారండి. ఏ విధంగా అంటే, ఒక తల్లి ఒక దైవజనుల యొద్దకు వెళ్ళి, పాస్టర్ గారు, నేటి దినాల్లో ఏ ఒక్క చర్చికి వెళ్ళాలన్నా కానీ, సంఘంలో వెళ్ళాలన్నా కానీ చాలా ఆందోళనకరంగా ఉందండి. ఎందుకంటే భక్తిపరంగా విశ్వాసంలో లేరు. మరి ఏ యొక్క సంఘానికి వెళ్ళాలని నాకు ఆలోచన కలగట్లేదు, మరి ఏమి చేయను అని ఒక దైవజనులు అడుగా, దైవజనులు ఎలా అంటున్నారు, తల్లి, అమ్మ, మీరు వెళ్ళి ఇంటిలో కూర్చొని, నువ్వు కూర్చున్న చోట శుద్ధ మొక్కతో చుట్టూరా రౌండ్ అంటే గీత గీసుకొని ప్రార్థన చేయండి. ఏ సంఘం కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ గీత చెరిగిపోతుందో మరి ఆ యొక్క సంఘానికి వెళ్ళండి అమ్మా అని దైవజనులు చెప్పగా, తల్లిగారు మరి దైవజనులు చెప్పారు కదా అని అటు రీతిగానే చేయగా, మరి ఏ సంఘం గురించి, ఆ యొక్క పట్టణంలో కానీ ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సంఘం కొరకు ప్రార్థన చేయగా, ఏ సంఘం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క గీత చెరిగిపోలేదు. కారణం, ఆ యొక్క తల్లిగారు కన్నీటితో కానీ, భారంతో కానీ, విశ్వాసంతో కానీ, నమ్మకంతో కానీ ప్రార్థన చేయకపోవడమే పొరపాటు అయిపోయింది. అంతే కదా అండి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క గీత తుడవబడుతుందని దైవజనులు
పరోక్షంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ తల్లిగారికి అర్థం కాక తన భక్తి జీవితాన్ని కనబరుచుకుంటుంది ఏమో, తన విశ్వాస జీవితాన్ని కనబరుచుకుంటుంది ఏమో అని చిన్న టెస్ట్లో కూడా ఫెయిల్ అయిపోతూ వస్తున్నారు. ఈనాటి దినాల్లో మనల్ని మనం పరీక్షించుకొనక ఎదుటివారిలో వారి యొక్క విశ్వాసంలో భక్తి జీవితంలో త్రొంగి చూసి మనము బలహీనంగా మాట్లాడుతున్నాం. బలహీనంగా అంటే మనము మాట్లాడకూడని మాటలు వెళ్ళకూడదని, వాళ్ళు ఇటువంటి వారని అటువంటి వారని మనము పేర్లు పెడుతున్నాం. ప్రియ దైవజనమా, మొట్టమొదటిగా విశ్వాసంలో నువ్వు నేను ఎంత ఉన్నాం, ఎంతలా బ్రతుకుతున్నాము, నా యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, నా పరిశుద్ధ జీవితం ఎలా ఉంది, నా తండ్రికి నేను ఎంతగా నా భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కనపరుచుకుంటున్నాము అన్నది మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. కనుక నేటి దినాల్లో మనం పరీక్షించుకుందాం. ప్రభువా, దయతో నన్ను క్షమించు నాయన, నా భక్తి జీవితం ఎలా ఉంది తండ్రి, నా విశ్వాస జీవితం ఎలా ఉంది, నేటి దినంలో పరీక్ష నా జీవితంలో కలిగినప్పుడు నేను ఎంతవరకు నీకు మహిమకరంగా జీవిస్తున్నాను నాన్న, ఆ పరీక్షలో నేను నెగ్గుతున్నానా? ఎందుకంటే పరిపూర్ణమైన జీవితంలోకి, సంపూర్ణమైన జీవితంలోకి నేను ముందుకు సాగాలంటే నా జీవితంలో శ్రమలు వచ్చిన పరీక్షకు నేను ఎంతవరకు నీ చిత్తానికి నీ మహిమకరంగా నేను బ్రతుకుతున్నానది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు చిన్న విషయాల్లో మనము తప్పిపోయినట్లయితే రేపు గొప్ప శ్రమల్లో ఏ విధంగా నిలబడగలుగుతామండి? పేరుకు క్రైస్తవులం చెప్పుకుంటున్న మనము శ్రమ పరీక్షల్లో మరి ఒక చిన్న టెస్టులో మనం విఫలమైపోతున్నామే. కనుక మనం పరీక్షించుకోవాలి. దయచేసి నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు అందరికీ దేవుడు మనతో మాట్లాడుతున్నారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడగు నా తండ్రి, పునరుద్ధానుడ, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. తండ్రి, మీరు మాట్లాడిన పరిశుద్ధమైన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. భక్తి జీవితంలో ఒక పరీక్ష కలిగినప్పుడు, విశ్వాసంలో పరీక్ష కలిగినప్పుడు ఎలా ఉంటున్నాము తండ్రి? నేటి దినంలో మమ్మల్ని మేము పరీక్షించుకొనక ఎదుటి వారిని విమర్శించడం ఎంత గొప్ప అన్యాయం తండ్రి. ప్రభా, దయతో అటువంటి క్రియలు మాలో ఉన్నాయడలా దయతో మమ్మల్ని క్షమించమని నీ పాసనలు వేడుకొనుచున్నాం. కానీ తండ్రి, భక్తి జీవితంలో మేము ఉండటం ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకునవలసిన వారమై ఉన్నామని అయ్యా ప్రభా మీ వాక్యం తెలియజేస్తున్నది. అవును తండ్రి, అవును తండ్రి, మీ కృప చేత నడిపించమని నీ పాసనలో వేడుకొంచున్నాను. దయగల దేవా, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడైన కన్న తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, న్యాయాధిపతి, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నైనా. ఆశ్చర్యకరడ, ఆలోచనకర్త, నిశ్చిడగు తండ్రి, సమాధానకర్తకు నా తండ్రి వందనాలు వందనాలు తండ్రి. సృష్టికర్త, సర్వలోకాన్ని సృష్టించిన నా తండ్రి, భూమి ఆకాశం సూచించిన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలిన తండ్రి, ఆకాశం యొక్క సింహాసనం గాను భూమి యొక్క పాదపీఠంగా చేసుకున్న తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడు అయినప్పటికీ మా హృదయాలను కోరుకుంటున్నా తండ్రి, మా హృదయంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాను నా తండ్రి. మా హృదయపు తలుపున నుండి ప్రభా మమ్మల్ని తట్టుచున్నవాడ, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మహిమపరుస్తూ ఇదిగో తండ్రి ఉదయకాల సమయం మందు మీ పాసనలో మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, నేను కనపరచడానికి అయ్యా నీ వాక్యంలో ప్రభా నీ యొక్క మాటలు మేము ఇంకా నేర్చుకొని భక్తి జీవితంలో ముందుకు సాగునట్లు మమ్మల్ని ప్రతిరోజు పురుకొలుపుతున్న నీ పరిశుద్ధతను, నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయన. రాత్రంతా మా పడకల చుట్టూ మీరు కంచి వేసినందుకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయం అందు సార్వత్రిక సంఘాలని, సేవకుల్ని, విశ్వాసాలను బట్టి మీకు వందనాలు తండ్రి. వారి క్షేమం బట్టి స్తుతిస్తున్నాను. సంఘం అభివృద్ధిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి విశ్వాసి ప్రభా విశ్వాసంలో, పరిశుద్ధతలో అయా విశ్వాస పరీక్షలు స్థిరపడాలి తండ్రి, బలపడాలి తండ్రి. ఎక్కడ బలహీన పడకూడదు ప్రభా. ఎదుటివారి మీద అన్యాయంగా తీర్పు తీర్చక అయ్యా మా యందు మమ్మల్ని మేము విమర్శించుకునే వారంగా మమ్మల్ని మేము ప్రభా అయా చక్కపరుచుకొని, వాక్యం చక్కపరుచుకొని మొట్టమొదటిగా మేము విశ్వాసంలో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో నా తండ్రి స్థిరులుగా కదలని వారుగా నీ నామానికి మహిమకరంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంది గొప్ప దైవత్వం కలిగిన వారు ఎంత గొప్పగా ఉన్నారు.
ఉన్నారో ప్రభా, నీ భక్తులు ఎలా ఉన్నారో అటు రీతిగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచమని నీ పాసల్లో వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో చేస్తున్న సేవ నడిపిస్తున్న సంఘాలను మీరు ఆశ్రయించు తండ్రి. సంఘ విశ్వాసాలు స్థిరపరచండి. నూతన ఆత్మలను మీరు బలపరచండి. బలహీన పడిపోతున్న విశ్వాసంలో బలహీన పడిపోతున్న ఆత్మలు మీరు బలపరచమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, నా దేశం క్షేమాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నా దేశాన్ని, భారతదేశం చుట్టూ మీకు కంచి వేయి తండ్రి. అయా భారతదేశం బోర్డర్లో ఎంతోమంది సైనికులు ప్రభు, ఆర్మీ వాళ్ళుగా, నేవీ వాళ్ళుగా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క సైనికులను బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు తండ్రి. వారి రక్షణ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. క్షేమం దయచే తండ్రి. అయ్యా వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా. మరి అనేక సార్లు ప్రభా, అనేక యుద్ధంలో ప్రభా వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు, తల్లిదండ్రుల వేదన, భార్య భర్తలు, పిల్లల వేదన కలిగి ఉన్న స్థితిని బట్టి కూడా మీకు వందనాలు. వారి పక్షుని మీరుండే దేవుడు అయ్యా, వారికి సహాయం చేస్తున్న దేవా. ఇదిగో తండ్రి, వాళ్ళ జీవితంలో మేలు అంటే అది నీ రక్షణ మాత్రమే తండ్రి. వాళ్ళు రక్షణ పొందినట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. మిమ్మల్ని ఎరగకనే చాలామంది నశించిపోతున్నారు ప్రభా. నశించిపోతున్న ఆత్మలు బట్టి భారం తడుతున్నాను తండ్రి. నా ప్రజల పాపం, నా దోషములు క్షమించి ప్రభా, మా అతిక్రమం నుంచి విడుదల ఇవ్వడానికి క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తం చిందించారు తండ్రి. అయ్యా మీ రక్తంతో అయ్యా మన పాపములు క్షమించు తండ్రి. వారి దోషములు క్షమించు తండ్రి. వాళ్ళ మనస్సులు ప్రభా త్రిప్పబడినట్లు ప్రభా, మీ వైపుకు ఆకర్షింపబడినట్లు మీరు సహాయం చేయమని నీ పాదసంలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రం. మీరు సహాయం చేయి దేవుడైనారు. అందరిని బట్టి స్తోత్రాలనైనా. ఇదిగో తల్లి, యవనస్తులను బట్టి స్తుతిస్తున్నాను. యవన కాలంలో నీ కాడిని బయట ఎంతో గొప్ప మేలు ప్రభా, అది మీరు మోపి ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా కాపాడండి యవనస్తులు ప్రభా. ఈ లోకప్రేమ ఇచ్చల నుంచి, కోరికల నుంచి విడుదల పొంది నీ చిత్తం నెరవేర్చి యవనస్తులుగా మీరు మార్చున్నాయన. అయ్యా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రభా, అయ్యా యోసేపు గారు లాంటి వారు ప్రభా యవ్వన కాలంలో భక్తిగా జీవించాలి. నేటి దినంలో నీ వాక్యమే మమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది ప్రభా. నీ ఎదుట మేము పాపం చేయకున్నట్లు అయ్యా నీ వాక్యం మా హృదయంలో ఉంచుమని దావీదు కీర్తన మేము మహింపరుస్తున్నాడు తండ్రి. మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క యవనస్తులు మీరు దర్శించమని, వాళ్ళ యొక్క వివాహ విషయంలో కృప చూపించడైనా, వాళ్ళ యొక్క ఉద్యోగ విషయంలో కృప చూపించండి అయ్యా. వాళ్ళ చదువుల్లో మీరు తోడున్నది ప్రభా. పాపాన్ని జయించే వరకు, దుష్టుని మీద జయం పొందే వరకు ప్రతి ఒక్క యవనస్తులను మీద దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి అయ్యా, ప్రతి కుటుంబం క్షేమం కొరకే వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో క్షేమం దయచే తండ్రి. సమాధానం అనుగ్రహించిన ఆయన అయ్యా. చాలామంది విశ్వాసుల కుటుంబాలు సంపూర్ణంగా ప్రభా ఇంకా రక్షణలోకి లేదు ప్రభా. మా అందరి సహోదరు కుటుంబాలు ప్రభా, మా ఆత్మీయుల కుటుంబాలు, మా ఇరువురు కుటుంబాలు సంపూర్ణమైన రక్షణలోకి ప్రభా అయ్యా మారు మనసులోకి నడిపించమని నీ పాదసంలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములైనా వృద్ధులను బట్టి, విధవరాన్లను బట్టి ప్రభా అయ్యా, నిజముగా అనాథులైన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి పట్ల కనికరించి చూపిస్తున్న దేవా, వారి క్షేమము దయచే తండ్రి. తండ్రి వారి కుటుంబాలు దీవించునైనా నా తండ్రి. వాళ్ళు చేయి ప్రతి ఒక్క పనుల్ని, వ్యాపారాలను, ఉద్యోగాలు మీరు దీవించు. వాళ్ళ పిల్లల సంతానాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా విధంగా నా తండ్రి, చంటి బిడ్డల్ని, బాలింతలు, గర్భిణీ స్త్రీలను బట్టి కూడా వందనాలు అయ్యా. బాల్యం నుంచి ప్రభా నీ పిల్లల్ని సండే స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మంచి జ్ఞానమే తండ్రి. బాల్యం నుంచి నేను ఎదుగునట్లు, నీ పనిలో అయ్యా ఆసక్తులుగా పరిగెత్తినట్లు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు. ఆ పిల్లల్ని ఆటంకపరిచే తల్లిదండ్రులుగా ఉండక, పిల్లల్ని మీ మార్గం నడిపించే తల్లిదండ్రులకు, దైవ జ్ఞానం కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి దీవించు నాన్న. మీకే స్తోత్రాలు. గర్భిణీ స్త్రీల పట్ల మీరు కృప చూపించు తండ్రి. అయ్యా మా స్నేహితులైన వారు గర్భంతో ఉంటుండగా తండ్రి సుఖమైన ప్రసవంలో మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాలు బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయం కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రం. ఈ పరిచర్యను దీవించు తండ్రి. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నడిపించు దేవా. మీకే స్తోత్రం. ఇంకా అనేక మంది ప్రభా నీ వాక్యం ఇటు నా సహోదరు మనల్ని దీవించు తండ్రి. ఇదిగో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా అయ్యా ప్రభా, ప్రతి ఒక్క సహోదరులను బట్టి అయ్యా, దైవజనులు బట్టి మేము స్తుతిస్తున్నాను ప్రభా. సాలమ్మ గారిని బట్టి స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితిలో ఉన్న తల్లిని మీరు దినదినము మీరు స్వస్థపరుస్తున్నారు అయ్యా. నూతనమైన కృపతోని మీరు నింపుతున్నారు. అందుని బట్టి స్తోత్రాలైనా అయ్యా. తల్లి అయినా మరుస్తుంది, నేను మరుమను అని చెప్పారు. అవును ప్రభా, నూతనమైన ప్రేమను ప్రభా మీరు ప్రతిదినం మా పట్ల చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. నా తండ్రి తల్లి పట్ల మీకు కృప చూపించిన అరుణమ్మ గారు కూడా సంపూర్ణమైన రికవరీ దయచే తండ్రి. దెబోరా గారి యొక్క అయ్యా తండ్రి కుమార్తె యొక్క భవిష్యత్తు విషయమే, ఉద్యోగం విషయమే, వాళ్ళ యొక్క కుటుంబ ఆత్మీయ స్థితి విషయమే మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. శాంతి గారిని
అని వారి కుమారుడు శ్రీ చేతని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. కార్యం చేయి తండ్రి. యవనస్తుడు నీ వైపుకి ఆకర్షింపబడి నీ పనిలో మీరు వాడుకోమని వేడుకొంచున్నాను తండ్రి. మా ప్రార్థన నిరర్ధకం చేయని వాడని మీకే స్తోత్రాలు. ఈ యాకోబు దేవుడు ఉద్ధరించువాడు అని చెప్పారు ప్రభా. ఆపత్కాలం నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇచ్చేదని నీ వాగ్దానాలను బట్టి స్తోత్రాలు నాయన. భయపడకము నేను నీ దేవుడేనని చెప్పారు తండ్రి. మా ప్రార్థనలకు ప్రతిదానికి మీ ప్రతిఫలం దయచేస్తారు. క్రీస్తు నామంలో గొప్ప కార్యములు మా జీవితంలో చేస్తారు. నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆశీర్వాదం అయ్య గారు కుటుంబం పట్ల కూడా మీ కృప చూపించి వారి కుమార్తె భవిష్యత్తుని దీవించునైనా. ఏసేపు గారు ప్రభా కిడ్నీ ఫెయిల్తో డయాలిసిస్ చేసుకుంటుండగా మీరు కార్యం చేయండి. ప్రతి ఒక్క అవసరతను సంధించు తండ్రి. ఇంకా అనేక మంది సహోదరుల కుటుంబాల పరిస్థితులు మీరు కట్టండి ప్రభా. శేఖర్ గారి ఈఎంఐ పరిస్థితులు మీరు ఆశీర్వదించు తండ్రి. స్వస్థ అయ్యా మరి వారి కుటుంబాలు మీరు దీవించండి అయ్యా. దాని నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. కామిరెడ్డి గారి వివాహ విషయంలో కృప చూపించినైనా. కృష్ణ లక్ష్మి గారి దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించిన ట్విన్స్ బేబీ పట్ల మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఇంకను ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు. వారిని వారి కుటుంబాలు మీరు చల్లగా కాపాడి మీరు మహిమ పొందుకో తండ్రి. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. నా ఆత్మీయతల విజయమ్మ గారి పట్ల కూడా మీరు కార్యం చేయండి. ఆమె చేస్తున్న సేవ పరిచర్య జీవితాన్ని కూడా మీరు దీవించండి. వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇంకను మీ నామానికి మహిమకరంగా నడిపించమని వేడుకొంచు తండ్రి. నాకు అనుగ్రహించిన ప్రభా కుటుంబాన్ని బట్టి నాకు ఈ జీవితాన్ని బట్టి స్తోత్రం. నా కుటుంబం పట్ల చిత్తం నెరవేర్చండి. ఈ దినమంతా ప్రభా ప్రతి విషయంలో మాకు తోడునండి. మీ సన్నిధి మాకు ముందుగా ఉంచండి. మా ప్రయాణంలో పనుల్లో తోడు ఉండి నా సంతాన పట్ల మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ నేను ఘనపరుస్తూ మా ప్రార్థనలకు సమాధానం దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.